అది జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం. కానీ అక్కడ ఓ ఆచార్యుడు తాను విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ విద్యార్థినిని బెదిరించి లోబరుచుకుని లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఫలితంగా ఆ అమ్మాయి గర్భం దాల్చింది. విద్యార్థినితో ప్రొఫెసర్ ఏకాంతంగా గడుపుతున్న దృశ్యాలను మరో ప్రొఫెసర్ తన సెల్ ఫోన్లో చిత్రీకరించారు. ఆ వీడియోను చూపించి విద్యార్థిని తన కోరిక తీర్చాలని బెదిరించారు. ఈ వేధింపులకు తాళలేక విద్యార్థిని వీసీకి ఫిర్యాదు చేసింది. దీంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో జరిగిన ఈ ఘటన ప్రకంపనలు రేపుతోంది. బాధిత విద్యార్థినికి న్యాయం చేయాలని, ప్రొఫెసర్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. లక్ష్మణ్ కుమార్ దళిత విద్యార్థికి అన్యాయం చేస్తున్న వీసీ ప్రొఫెసర్ కారణంగా గర్భం దాల్చిన బీఈడీ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని బెదిరించి ఆమె సొంత రాష్ట్రమైన ఒడిశాకు పంపించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. వర్సిటీ ఇన్ఛార్జి వీసీ రజనీకాంత్ శుక్లా పోలీసులకు ఫిర్యాదు చేయగా బాధితురాలు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించినట్లు తెలుస్తోంది. పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్ కొంతకాలంగా బాధితురాల్ని లైంగికంగా వేధించారు. మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ శేఖర్ రెడ్డి వీడియో తీసి ఆమెను లైంగికంగా వేధించారు. పోలీసులు ఆ ఇద్దరు ప్రొఫెసర్ల సెల్ ఫోన్లను సీజ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. బాధిత విద్యార్థిని ఈ దారుణంపై 10 రోజుల కిందటే వీసీ కృష్ణమూర్తికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిందని విద్యార్థులు చెబుతున్నారు. లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ను డిసెంబర్ 1న సస్పెండ్ చేశారని, 2 నుంచి ఆయన విధులకు రావట్లేదని తెలిపారు. ప్రొఫెసర్పై విచారణకు అంతర్గతంగా కమిటీని నియమించినట్లు చెబుతున్నారు. అతి పుణ్యక్షేత్రమైన తిరుపతిలో నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ వద్ద దళిత విద్యార్థికి అన్యాయం జరిగి లైంగికంగా ఇబ్బంది పెట్టిన ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ని వెంటనే సస్పెండ్ చేసేది కాదు, ఆయన్ని ఉద్యోగంలో నుంచి కూడా తొలగించాలనేది కూడా మేము ఎన్ఎస్ఏ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే లైంగికంగా వేధించడం కాకుండా ఇంకో ప్రొఫెసర్ మాతో ఉండండి అనే వేధించిన ఆ దళిత విద్యార్థికి న్యాయం జరగాలనేది మేము హెచ్చరిస్తున్నాం. న్యాయంగానే జరగకపోతే ఏడీ బిల్డింగ్ ముట్టడిస్తామనేది కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు విద్యాబుద్ధులు నేర్పించి పాఠాలు చెప్పి వాళ్ళని మంచి భవిష్యత్తుకి మార్గాలు చూపించినటువంటి ఒక ప్రొఫెసర్లు ఈరోజు ఒక దళిత విద్యార్థిని అతి కిరాచకంగా లైంగికంగా వేధించారు. ఇది ఆలస్యంగా బయట వచ్చింది. ఎవరైతే లైంగికంగా వేధించి ఇబ్బంది పెట్టారో అతని దగ్గర కొన్ని ఫోటోలు సాక్ష్యాధారాలు తీసుకొని మరొక ప్రొఫెసర్, ఇలా 2-3 ప్రొఫెసర్లు, కేవలం ఒక ప్రొఫెసర్ పేరు మాత్రమే మీరు లక్ష్మణ్ కుమార్ అనే వ్యక్తి పేరు మాత్రం బయటకు వచ్చింది. అతన్ని చట్టప్రకారంగా సస్పెండ్ చేసినాము, అరెస్ట్ చేస్తామని చెప్పి కూడా ఇక్కడ చెప్తా ఉన్నారు. తిరుపతి అంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రసిద్ధి చెందిన తిరుపతిలో మరి ఇటువంటి దారుణాలు జరగడం అనేది చాలా బాధాకరం. ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో లక్ష్మణ్ కుమార్ ఒకరే కాదు, ఇంకా 3-4 ప్రొఫెసర్లు యొక్క విషయంలో అమ్మాయిని చాలా ఇబ్బంది పెట్టినట్టు కూడా మా మీద సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఖచ్చితంగా రేపు పెద్ద ఎత్తున యూనివర్సిటీ ముట్టడికి కూడా అన్ని విద్యార్థి సంఘాలకు పిలుపునిస్తున్నాం. సాంస్క్రిట్ యూనివర్సిటీలో ఒక విద్యార్థిని గర్భవతిని చేసినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మీద ఇంతవరకు యాక్షన్ తీసుకున్నామని పోలీసులు చెప్పారు. అలాగే విద్యార్థి సంఘాలను కూడా పరిశీలించాం. కానీ విధిలోని తొలగించాలి. విద్యార్థి ఇంతవరకు ఆమె ఉందా లేదా, ఆమెను ఏం చేశారో కొంచెం అనుమానంగా వ్యక్తమవుతుంది. దీనిపైన పోలీసులు అందరూ కూడా విచారణ చేపట్టి దీని ఒక కొలికి తీసుకొచ్చి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తారని చెప్పేసి మీడియా పక్షాన గవర్నమెంట్ని కోరుతూ ఉన్నాం. అలాగే నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.